ఒక మనిషి తను తీసుకునే నిర్ణయాన్ని బట్టి తన జీవితం ఆధారపడుతుంది. అలాగే తను ఎంచుకునే స్నేహాన్ని బట్టి తన భవిష్యత్తు ఆధారపడుతుంది. ఇద్దరు స్టూడెంట్స్ వారు ఎంచుకున్న స్నేహం వల్ల వారి భవిష్యత్తు ఎలా మారిపోతుందో ఇప్పుడు చూద్దాం. ఈ స్టోరీలో ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు బాలు, సూరి. వీళ్ళిద్దరికీ క్విజ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో సిఎస్సి బ్రాంచ్లో సీట్లు వచ్చాయి. ఇంకా ఫస్ట్ డే ఇన్ కాలేజ్. హాయ్, మై నేమ్ ఇస్ యశ్వంత్. హాయ్, దిస్ ఈజ్ బాలు. హే, వీడి చైతన్య కాలేజ్లో టాపర్ రా. రే, ఇలా రా, ఇక్కడ కూర్చో. నా పేరు రాజా. హాయ్, దిస్ ఈజ్ సూరి. నెక్స్ట్ డే సూరి రూమ్లో చేరతాడు. ఆ రూమ్లో తన ఫ్రెండ్స్ చాలా మంచివాళ్ళు. ఎంత మంచివాళ్ళు అంటే పక్కన వాడు బాగుపడుతుంటే చూసి ఓర్చుకోనంత మంచివాళ్ళు. హలో, చెప్పు, ఏం చేస్తున్నావు? నేనా? నీ గురించి ఆలోచిస్తూ ఉన్నా. హే, నిజంగా? సరే, నీ ఇష్టం. నమ్మకపోతే నేనేం చేయలేను. ఓకే, ఇంకా? ఎస్, మై లవ్ ఈజ్ సక్సెస్. ఎస్. రే మామా, పార్టీ కావాలరా. హే, నేను ఇప్పుడే మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. నా లవ్ సక్సెస్ రా మామా. ఏ కంగ్రాట్స్. రా. అయితే పార్టీకి స్పాన్సర్ ఎవర్రా? అదే నేను ఆలోచిస్తున్నాను రా. మన సూర్యగాడి ఏటీఎం ఉందిగా. ఎట్టాగా ముంచారుగా, పదండి ఇంకా. సాధారణంగా అందరూ నైట్స్లో చదువుతూ ఉంటారు, కానీ వీడు మాత్రం 24 గంటలు గాల్స్తో చాటింగ్ చేస్తూ టైం వేస్ట్ చేస్తూ ఉంటాడు. నైట్ అంతా రూమ్లో చేశాడా, మళ్ళీ క్లాస్లో కూడా మొదలెట్టాడు. వీడెట్టా ఉన్నాడు, మరి బాలు ఎట్టా ఉన్నాడు చూద్దాం. వీడు చూడండి ఎంత చక్కగా క్లాసు వింటూ మేడం చెప్పే నోట్స్ అంతా రాసుకుంటున్నాడు. వీళ్ళ ఉన్నాడు స్టూడెంట్ అంటే. సూరి ఇలా పార్టీలని, మనీని, టైంని వేస్ట్ చేస్తూ చెడిపోవటం గమనించిన బాలు సూరికి మంచి మాటలు చెప్పడానికి ప్రయత్నిస్తాడు. రే సూరి, నీతో కొంచెం మాట్లాడాలిరా. ఏంట్రా? అది కాదురా, ఏంటి పార్టీలు గొడవలు అని తాగటం తిరగడం చేస్తున్నావంట? వద్దురా, బాగా చదువుకోరా. నువ్వు ఎలా చదివేవాడివి, ఎలా అయిపోయావు? ఎలా ఉండాలో నాకు తెలుసు, నువ్వు చెప్పనవసరం లేదు. అది కాదురా, నా మాట విను ప్లీజ్. నాకు తెలుసులేరా. వద్దురా, బాగా చదువుకోరా. నువ్వు ఎలా చదివేవాడివి, ఎలా అయిపోయావు? ఎలా ఉండాలో నాకు తెలుసు, నువ్వు చెప్పనవసరం లేదు. అది కాదురా, నా మాట విను ప్లీజ్. నాకు తెలుసులేరా. ఏంట్రా, ఏమన్నాడు? వాడు నా మాట వింటలేదురా. సరే వదిలే, సాయంత్రం రూమ్కి వెళ్ళి ప్రశాంతంగా మాట్లాడదాం. సరేరా. కానీ బాలు మళ్ళీ రూమ్కి వెళ్ళి సజెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. రే సూరి, సూరి, తలుపు తీరా. ఏంట్రా? రే సూరితో 5 minutes మాట్లాడి వెళ్ళిపోతాను రా. సరేరా. రే సూరి, కొంచెం పక్కకి రారా, 5 minutes మాట్లాడాలి. ఏం అవసరం లేదు, ఇక్కడే చెప్పు. కాదురా, ఉదయం మాట్లాడుతుంటే సరిగ్గా వినిపించుకోలేదు. ఏంట్రా వినేది? ఇక మాట్లాడించాలే గాని బయలుదేరండి. నువ్వు ఆగరా, నేను మాట్లాడుతున్నాను కదా. ఇంక మాట్లాడింది చాలు, బయలుదేరండి. అది కాదురా. ఏంట్రా కాదు, పదా. రే సూరి, రే రే రే, పదండ్రా, పదండి. రే సూరి, రే రే రే, ఇంక వదిలేరా. వాడు నా ఫ్రెండ్ రా. అవునరా, కానీ చూసావు కదా వాళ్ళు మనల్ని ఎలా తోసేశారో. పదరా, వదిలే. కాలేజ్ మేనేజ్మెంట్ ల్యాబ్లు, లైబ్రరీలు అని ఎన్నో సౌకర్యాలను కల్పిస్తే కానీ ఈ సూరిగాడు మాత్రం ఈ క్యాంటీన్కే పరిమితం అయ్యాడండి. ఈ క్యాంటీన్లో 3 జోకులు 6 కామెంట్లతోటి వీడి కాలం అంతా గడిపేస్తున్నాడు ఇలానే. కానీ మన బాలుకి మాత్రం లైబ్రరీలో బుక్స్ చదవటానికి టైమే చాలటం లేదు.
million dollar syllabus to down. Too bad, telegram, it down. All back Monday, match it down. Too bad, Sunday, exam it down. All back Monday, back up to the got it down. Too bad, that's the paper, tell I got it down. ఇక 3-2 రిజల్ట్స్. సూరికి మార్కులు రాలేదు, మార్పు రాలేదు. అందుకే పెద్దలు అన్నారు, చేసుకున్నాడికి చేసుకున్నంత మహాదేవా అని. సూరికి ఆదిలోనే హంసపాదు. అరే సూరి, నీవు రిటర్న్ టెస్ట్లో ఫెయిల్ అయ్యావురా. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురము ఎవరు కొట్టారు, ఎవరు కొట్టారు? బాలు, ఆల్ ది బెస్ట్ రా బాలు. థ్యాంక్ యూ రా. I got it ra re, I got it. Yes, I got it. చూశారుగా, సూరి తను ఎంచుకున్న స్నేహం వలన తను మంచి అవకాశాన్ని, విలువైన సమయాన్ని కోల్పోయాడు. కానీ బాలు తను ఎంచుకున్న స్నేహం వలన లైఫ్లో మంచి పొజిషన్కి చేరాడు. సో మనం చేసే స్నేహాన్ని బట్టి మన భవిష్యత్తు ఆధారపడుతుంది. కాబట్టి మంచి స్నేహాన్ని ఎంచుకుందాం, మంచి భవిష్యత్తుని తెచ్చుకుందాం, తల్లిదండ్రులకు మంచి పేరు తెద్దాం.